హాయ్ ఫ్రెండ్స్, మెక్ న్యూస్ ఎపిసోడ్ 8కి అందరికి స్వాగతం. సో గత 4 days నుంచి అయితే నేను న్యూస్ చేయలేదు అండ్ ఈరోజు న్యూస్ అయితే కూడా కొద్దిగా ఎక్కువ అయితే ఉంది. సో న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి BYD నుంచి అయితే ఉంది. BYD హర్యానాలో అయితే కొత్త షోరూమ్ అయితే ఓపెన్ చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి కియా నుంచి అయితే ఉంది. కియా కారెన్స్ క్లావిస్ ఈవీని అయితే లాంచ్ చేశారు. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 17.99 lakh రూపీస్ దగ్గర అయితే పెట్టారు. ఇది టోటల్గా 6 కలర్ ఆప్షన్స్తో అయితే వస్తుంది అండ్ 4 వేరియంట్స్లో అవైలబిలిటీ అయితే ఉంటుంది. HTK ప్లస్, HTK-ER, HTK ప్లస్ ER అనమాట. అండ్ ఇది 2 బ్యాటరీ ప్యాక్స్తో అయితే అవైలబిలిటీతో వస్తుంది. ఒకటి వచ్చేసరికి 42 kWh బ్యాటరీ అయితే, ఇంకోటి వచ్చేసరికి 51.4 kWh బ్యాటరీ అనమాట. అండ్ ఈ 2 బ్యాటరీ ప్యాక్స్ యొక్క ARAI సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసరికి 42 kWh బ్యాటరీ వచ్చేసరికి 404 km రేంజ్ అయితే వస్తుంది. అండ్ 51.4 kWh బ్యాటరీ అయితే 490 km రేంజ్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ దీని టోటల్గా వేరియంట్ వైజ్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఒక సెపరేట్ వీడియో అయితే చేద్దామనేది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా నుంచి అయితే ఉంది. టాటా పంచ్ అయితే 6 lakh యూనిట్స్ని అయితే సేల్ చేసిందనమాట ఇప్పుడు వరకు ఒక 4 years పీరియడ్లోని. సో దీని అయితే టాటా వాళ్ళు అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యాక్చువల్ చెప్పాలంటే టాటా పంచ్ ఆ ప్రైస్లోనే ఒక బెస్ట్ కార్ అనమాట. అండ్ బిల్డ్ క్వాలిటీ వైజ్గా చూసుకున్నా, ఫీచర్స్ వైజ్గా చూసుకున్నా అండ్ మల్టిపుల్ వేరియంట్స్లో అవైలబిలిటీగా ఉంటుంది. పెట్రోల్, CNG, EVలో అయితే అవైలబిలిటీగా అయితే వస్తుంది అనమాట ఇది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి BMW నుంచి అయితే ఉంది. BMW M5లోని మన మేజర్ చేంజెస్ అయితే 2027 ఫేస్ లిఫ్ట్లో అయితే చూడొచ్చని అయితే BMW వాళ్ళు అయితే చెప్తున్నారు. సో చూద్దాం అప్పుడు లాంచ్ అయినప్పుడు ఏం చేంజెస్ తీసుకొని వస్తారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి పోర్షే నుంచి అయితే ఉంది. పోర్షే కేయని బ్లాక్ ఎడిషన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1.8 crore రూపీస్ అయితే పెట్టబోతున్నారు. అండ్ పోర్షే టైకాన్ 4S బ్లాక్ని అయితే లాంచ్ చేశారనమాట. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 2.07 crore రూపీస్ దగ్గర అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హ్యూండై నుంచి అయితే ఉంది. హ్యూండై క్రెటా అయితే ఇండియన్ మార్కెట్లోకి వచ్చి 10 years అయితే అయ్యింది. సో ఈ 10 yearsలోని 12 lakh కార్స్ని అయితే సేల్ చేసింది అనమాట హ్యూండై అనమాట. సో హ్యూండై మెయిన్గా క్రెటా నుంచి మార్కెట్ అయితే గెయిన్ చేసుకుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి MG నుంచి అయితే ఉంది. MG M9 అయితే లాంచ్ చేశారనమాట. ఇది ఓన్లీ 1 single వేరియంట్లో అయితే అవైలబిలిటీగా అయితే వస్తుంది. అండ్ దీని నెక్స్ట్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 69.9 lakh రూపీస్ దగ్గర అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మర్సిడీస్ నుంచి అయితే ఉంది. మర్సిడీస్ పాట్నాలో అయితే ఒక షోరూమ్ అయితే ఓపెన్ చేసిందన్నమాట. ఇండియాలో లాంచ్ అయిన వేరియంట్స్ అన్నింటిని కూడా ఇక్కడైతే సేల్కి తేబోతున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రెనాల్ట్ నుంచి అయితే ఉంది. రెనాల్ట్ క్విడ్ ఈవీ టెస్టింగ్ పిక్చర్స్ అయితే కొన్ని బయటకు అయితే వచ్చాయన్నమాట. సో ఇది చూస్తుంటే కొద్దిగా క్విడ్ ఈవీ నుంచి మనం ఆ బడ్జెట్ సెగ్మెంట్లోని ఉన్న కార్కి కొద్దిగా అప్డేట్స్ అయితే చేశారు. సో కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి క్విడ్ ఈవీ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెనాల్ట్ ట్రైబర్ ఫేస్ లిఫ్ట్ అయితే ఈ వీక్లో అయితే రావచ్చని అయితే రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం, ఏమైనా వస్తే నేను మీకు న్యూస్లో అయితే అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మహేంద్రా నుంచి అయితే ఉంది. మహేంద్రా SUV 3XLలోని AX5 వేరియంట్ మీద 20,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అండ్ స్కార్పియో ఎన్ పికప్ ట్రక్ పిక్చర్స్ అయితే బయటకు వచ్చాయి. సో చూద్దాం ఈ పికప్ ట్రక్కే విజన్ S ఏమో అనేసి. అండ్ నెక్స్ట్ మహేంద్రా SUV 700 అయితే 3 lakh సేల్స్ అయితే కంప్లీట్ చేసుకుంది ఈ 4 years పీరియడ్లోని. సో ఇది కూడా ఒక మంచి కార్ అనమాట. MPV సెగ్మెంట్లోని ఫస్ట్ కారు, ఒక అడాస్ ఆటో పైలట్ డ్రైవింగ్తో అయితే రావడం అనమాట ఒక కార్, ఇండియన్ కారు. అండ్ ఇది కొద్దిగా ఫేస్ లిఫ్ట్ చేస్తే బాగుంటుంది, అప్పుడే కొద్దిగా అవుట్డేటెడ్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మారుతి సుజుకి నుంచి అయితే ఉంది. మారుతి సుజుకి ఈ విటారాని అయితే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో అయితే లాంచ్ చేస్తారని అయితే ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. అండ్ మారుతి సుజుకి 5500th షోరూమ్ అయితే ఓపెన్ చేసిందనమాట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఫోక్స్ వ్యాగన్ నుంచి అయితే ఉంది. ఫోక్స్ వ్యాగన్ వర్టర్స్లోని 961 వెహికల్స్ని అయితే రీకాల్ అయితే చేసిందనమాట. సో ఈ 961 వెహికల్స్లో అయితే సీట్ బెల్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ పీరియడ్ వచ్చేసరికి December 2021 నుంచి May 2025 మధ్యన ఏవైతే మ్యానుఫ్యాక్చర్ అయ్యాయో వోక్స్ వ్యాగన్ వర్టర్స్ అన్నీ కూడాను, సో వాటిలో అయితే సీట్ బెల్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో వాటిని అయితే రీకాల్ చేశారనమాట. సో మీరు ఎవరైనా ఫోక్స్ వ్యాగన్ వర్టర్స్ని యూజ్ చేస్తుంటే మీది ఏ టైం పీరియడ్లో అయితే మ్యానుఫ్యాక్చర్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీ నియర్ బై సర్వీస్ సెంటర్ పట్టుకెళ్ళి ఒకసారి మీ రీకాల్ ప్రోగ్రామ్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. అండ్ సేమ్ న్యూస్ స్కోడా నుంచి కూడా అయితే ఉంది. స్కోడా 800 యూనిట్స్ని అయితే రీకాల్ చేసింది.
అది ఇప్పుడు ప్రజెంట్ జూలై వరకు ఏవైతే మ్యానుఫ్యాక్చర్ అయ్యో అన్ని వెహికల్స్లో అయితే ఈ ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. సో ఇలాంటి ఏమైనా ఇష్యూస్ అయితే ఉంటే కంపెనీస్ అయితే డైరెక్ట్గా మనకి బయటకు వచ్చి చెప్తాయి. సో దాన్ని ఒకసారి చెక్ చేసుకొని మీ వెహికల్స్ని అయితే ఒకసారి సర్వీస్ సెంటర్కి పట్టుకెళ్తే ఒక 1 అవర్ అయితే తీసుకుంటారు. సో మీ సీట్ బెల్ట్ ఇష్యూస్ అన్నీ కూడా రెక్టిఫై చేసి అంటే రీప్లేస్ చేస్తారు. సీట్ బెల్ట్ సిస్టమ్ అంతా ఉంటుంది కదా, దాన్ని తీసేసి రీప్లేస్ అయితే చేస్తారనమాట. అండ్ 2023లో కూడాను మారుతి సుజుకిలోని ఇదే సేమ్ ఇష్యూ వచ్చిందనమాట, సీట్ బెల్ట్ ఇష్యూస్. సో XL6 కార్ రివ్యూ అయితే చేశాను కదా, ఆ కార్ని కూడా రీకాల్కి అయితే పిలిచారు. సో కంప్లీట్గా సీట్ బెల్ట్ ఏదైతే ఉంటుందో ఆ యూనిట్ అంతా కూడా రీప్లేస్ అయితే చేశారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మా శుభకర్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.